స్టాఫ్ నర్సుల బదిలీలో అవకతవకలు జరిగాయంటూ హైదరాబాద్లో నర్సులు నిరసనకు దిగారు. కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నర్సుల ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఎన్నో సేవలు అందించినటువంటి నర్సులు తమకు న్యాయం కావాలి అంటూ ఈరోజు కోటి దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ప్రస్తుతం మనతో పాటు ఏఐటీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్పండి మ్యామ్, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? మేడం, మాకు ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. మేము ట్రాన్స్ఫర్స్కి పోమని అనడం లేదు. ఒక్కొక్కళ్ళం 30 years 29 years సర్వీస్ ఉన్న వాళ్ళం. ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమో చెప్పండి మాకు. మేము ట్రాన్స్ఫర్స్ ఇస్తే వెళ్తాము, కానీ మాకు ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా క్లారిటీగా అన్యాయబద్ధంగా ఉన్నాయి, ఎందుకంటే న్యాయబద్ధంగా లేవు. ఇప్పటికి ఒక లిస్టు పెడితే ఆ లిస్టు మళ్ళీ రేపటికి ఆ లిస్టులో పేర్లు ఉండవు. పేర్లు ఉంటేనేమో నంబరింగ్ తప్పు ఉంటుంది, సీరియల్ నంబర్ తప్పు ఉంటుంది. ఆ విధంగా ఇప్పటికి 5-6 లిస్టులు పెట్టారు. ఈ 5-6 లిస్టులు కూడా కేవలం అధికారులు, కొంతమంది మీడియేటర్స్, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, మీడియేటర్స్ వాళ్ళంతా కలిసి కేవలం కొంతమంది దగ్గర పైసలు వసూలు చేసి దందా చేస్తున్నారు. దందా చేసి లక్షలు సంపాదించుకొని చేసుకోవడం కోసం మమ్మల్ని అన్యాయంగా గొంతు కోసి అన్యాయంగా బదిలీలు చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు మేము వెళ్ళమని చెప్పేది మేము చెప్పట్లేదు, ఎందుకంటే న్యాయంగా చేయండి, వెళ్తాం. మ్యామ్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఎన్ని మంత్స్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ప్రమోషన్ ఇస్తామని చెప్తున్నారు. 1 month తర్వాత. అలా అంటే ఇప్పుడు మీ స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏం కోరుతున్నారు? మేము ఇప్పుడు పిల్లలందరికీ కాలేజీలు, స్కూల్స్ ఫీజులు కట్టుకున్నాం మేడం. కట్టుకున్నప్పుడు మాకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇస్తానంటున్నారు, 1 month తర్వాత ప్రమోషన్ ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు మేము ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ వెళ్ళి 1 month తర్వాత ప్రమోషన్ ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి మేము వెళ్ళాలి. అంటే ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో అధికారులకు అర్థం కావట్లేదు. వీళ్ళందరి గొంతుకుతోటి నేను మాట్లాడుతున్నా, నా ఒక్క అభిప్రాయం కాదు ఇది. అందరి గొంతుక ఏంటంటే ప్రమోషన్స్ మాకు టీచర్స్కి ఇచ్చారు, డాక్టర్స్కి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. డాక్టర్స్ మేము స్ట్రైక్ పోతామనగానే ఒకరోజు ముందే వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు. మేము ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్డ్ అవుతున్నాం మేడం. ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్డ్ అవుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయమో అధికారులు, హెల్త్ మినిస్టర్ గారు ఎందుకు మ్యామ్ నిన్నటి నుంచి కూడా మీరు దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు, అయినా కూడా మీ కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఏమైనా డబ్బులు కమ్ముడిపోయారని మీరు భావిస్తున్నారు? ఎందుకు జూనియర్స్ కి మాత్రమే ప్రమోషన్స్ ఇస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు? మేడం, ఇప్పుడు అధికారుల మీద మేము నిందలు మోపలేం, ఎందుకంటే మేము కంటితో చూడాలి, లేకపోతే ఇది. కానీ కొంతమంది మధ్యవర్తులు మాత్రం అక్కడ దందా చేస్తున్నమాట నిజం. అక్కడ మేము ఫోటోలు తీసాము, పేపర్లో పడ్డాయి, ఆమెను మేము కళ్ళతో అందరం చూసాము. మేము అందరం ఐ విట్నెస్. వాళ్ళకి సంబంధం లేని చోట వచ్చి దందా చేసి ఈ న్యూసెన్స్ చేశారు. కాబట్టి అధికారులు అమ్ముడుపోయారా లేదా అన్న విషయం మాకు తెలియదు. మాకైతే అన్యాయం జరిగింది. అధికారుల నుంచి మాకైతే అన్యాయం జరిగిన మాట వాస్తవం. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ ఇయర్కి ట్రాన్స్ఫర్స్ ఆపేసి కరెక్ట్గా ప్రాపర్గా లిస్ట్ తీసి ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్స్ ఇవ్వండి. ఈరోజు స్టాఫ్ నర్సెస్ కావచ్చు, హెడ్ నర్సెస్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్ జరగాలి. ఎందుకంటే అవకతవకల మధ్య కూడా అటు ఏదైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారో వాటన్నిటినీ కూడా కొంతమంది మధ్యవర్తుల నుండి అమ్ముకుంటున్నారు. కేవలం రికమెండేషన్తోనూ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు, అదేవిధంగా ప్రమోషన్స్ ఇస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది, వెంటనే కూడా అటు అధికారులు స్పందించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, కోటి హాస్పిటల్. For more videos like this, subscribe Big TV channel.